ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీలు ప్రభుజీలు దండవత్తరం అందరికీ. హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ ప్రభుజీ దండవత్ దండ ప్రణామాలు. ప్రణామం. హరే హరే కృష్ణ ప్రభుజీ గౌరీ దండోతర పూర్ణిమ ప్రణామం. శుభాకాంక్షలు ప్రభుజీ. హరే మీకు కృష్ణ ప్రభుజీ దండవత్ కూడా ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ హరే గౌర కృష్ణ. గౌర పూర్ణిమ శుభాకాంక్షలు ప్రభుజీ. హరే కృష్ణ. మీకు కూడా మాతాజీ, మీకు కూడా మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. హరే దండవత్తరం కృష్ణ ప్రభుజీ దండ ప్రణామాలు. దండవత్తరం హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాద ప్రణామాలు. దండవత్తరం. చాలా సంతోషము. ఈరోజు విశేషమైన రోజు. నా వాయిస్ వినపడుతుందా మాతాజీ? నా మాటలు వినపడుతున్నాయా? వినిపిస్తున్నాయి ప్రభుజీ. వినపడుతున్నాయి ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలండి. గౌర పూర్ణిమ శుభాకాంక్షలు ప్రభుజీ. హరే కృష్ణ. దండవత్తరం. మనము తరగతిని మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలతో మొదలు పెట్టుకుందాము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंदा. हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे. భక్తులందరికీ గౌర పూర్ణిమ శుభాకాంక్షలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ్. గౌర పూర్ణిమ శుభాకాంక్షలు ప్రభుజీ. చాలా చాలా సంతోషం అవుతాయి. ఇది మనం సమయం బట్టి మనం గౌర పూర్ణిమ గురించి, గౌర పూర్ణిమ విశేషాల గురించి ఒక 5 నిమిషాలు చర్చించుకుందాము. తర్వాత తరగతి చివరిలో ఈరోజు మనం తీసుకుపోయే శ్లోకం వచ్చేసి 1వ అధ్యాయము 46వ శ్లోకం. ఇది శ్లోకం చదువుతాను, తర్వాత భావంలోకి వెళ్దాము. ఒక్క నిమిషము క్షమించాలి. 1వ అధ్యాయము 46వ శ్లోకము. సంజయ ఉవాచ ఏముక్త్వార్జునः సాంఖ్యే అదోపస్థ ఉపావిశత్ విసృజ్య సచరం చాపం శోక సంవిఘ్నమానసాః. సంజయ ఉవాచ, సంజయుడు పలికాడు. ఏవం ఈ విధంగా, ఉక్త్వా పలికి, అర్జునాః అర్జునుడు, సాంఖ్యే రణరంగములో, రథం యొక్క, ఉపస్థ ఆసనం మీద, ఉపావిశత్ కూర్చుండిపోయాడు, విసృజ్య పక్కకు పడవేసి, సశరం బాణాలతో పాటుగా, చాపం ధనస్సును, శోకముచే, సంవిఘ్న ఉద్విగ్నుడై, మానసాహ మనస్సులో. భావము: సంజయుడు పలికాడు. రణరంగములో అర్జునుడు ఈ విధంగా పలికి తన ధనుర్బాణాలను పక్కన పడివేసి దుఃఖముతో మనస్సు ఉద్విమం కాగా రథంలో కూర్చుండిపోయాడు. భాష్యము చాలా చిన్న భాష్యము, కానీ ముఖ్యమైన అంశం ఉంది ఇక్కడ. మనం తెలుసుకోవాల్సిన అంశం, మనం నేర్చుకోవాల్సిన అంశం చర్చించుకుందాం. భాష్యము: శత్రువుల పరిస్థితిని గమనిస్తున్నప్పుడు అర్జునుడు రథంలో నిలబడి ఉన్నాడు. కానీ అతడు ఎంతగా దుఃఖమగ్నుడై ఉన్నాడంటే తన విల్లంబులు పక్కకు పడేసి తిరిగి కూర్చుండిపోయాడు. భగవద్భక్తిలో ఉన్నట్టి అటువంటి దయాపూర్ణుడు, కోమల హృదయుడు అయిన వ్యక్తియే ఆత్మజ్ఞానాన్ని స్వీకరించడానికి యోగ్యుడు. భగవద్భక్తిలో ఉన్నట్టి అటువంటి దయాపూర్ణుడు,
కోమల హృదయుడు అయిన వ్యక్తియే ఆత్మజ్ఞానాన్ని స్వీకరించడానికి యోగ్యుడు. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఇది ఈ యొక్క ఈ యొక్క ఒక వాక్యం చాలు మనకు, మనం ఎన్ని గంటలైనా చర్చించుకోవడానికి. ఇందులో చాలా అంశాలు ఉన్నాయి, మనం ఒక్కొక్కటి చర్చించుకుంటూ వెళ్దాం. ఇక్కడ పూర్వరంగం పరిశీలిస్తే అర్జునుడు ఏం చేశాడు? అర్జునుడు తన రథాన్ని నిలపమన్నాడు. మధ్యలోకి కృష్ణుని రథాన్ని మధ్యలోకి తీసుకెళ్ళమన్నాడు. సైన్యం ఇరు సైన్యాల మధ్యలోకి తీసుకెళ్ళమన్నాడు. తర్వాత అవి చూసి శోకం, వ్యామోహము, అది కృష్ణుడి యొక్క మాయ చేతనే అని వైష్ణవాచార్యులు చెప్తారు. అర్జునుడు కూడా గొప్ప భక్తుడు, కృష్ణుడి యొక్క భక్తుడు. అర్జునుడు కూడా భౌతికంగా చూసుకున్నా కానీ చాలా చాలా శక్తివంతుడు. తర్వాత ఆధ్యాత్మికంగా చూసుకున్నా కానీ కృష్ణుడి యొక్క పరమ భక్తుడు, పరమ సఖుడు. కాబట్టి అర్జునుడు వంటి వారు మోహానికి గురి కావడం అనేది కేవలము ఇదొక మనకు నేర్పించటానికి, లేదా మనుషులకు, సామాన్య జనానికి ఈ భగవద్గీత ఉపదేశాన్ని ఇవ్వటానికి అర్జునుడిని మోహింపజేశాడు, తన మాయ చేత మోహింపజేశాడని ఆచార్యులు చెప్తారు. అది వేరే అంశం అవుతుంది. సరే, ఇక్కడ పూర్వరంగం తీసుకుంటూ వస్తే ఇందులో అర్జునుడు చూస్తాడు, ఇరు పక్షాల సైన్యం చూస్తాడు. ఆ పక్షంలో, ఎదుటి పక్షంలో ఉన్న తన గురువులు, తన మనములు, తన బంధువులందరినీ చూసి, లేదా పూజ్యులైన వారిని చూసి, అందరినీ చూసి కొద్దిగా ఉద్విగ్గానికి గురవుతాడు. ఇది మనము అందులో అర్జునుడు ఐదు రకాలైన, నేను ఈ యుద్ధం చేయకపోవడానికి గల కారణాలని 5 రకాల కారణాలు ఇస్తాడు. 5 రకాల కారణాలు అవేమి కేవలము, ఒక్క నిమిషం, క్షమించాలి. 5 రకాల కారణాలు ఇవ్వడం జరుగుతుంది. 5 రకాల కారణాలు అవి సామాన్యమైన కారణాలే కాదు. అవి ధర్మశాస్త్రంలో చెప్పబడినటువంటి ధర్మసూత్రాలకు అనుగుణంగానే చెప్పడం జరుగుతుంది. ఈ ఐదు కారణాలు అంటే మనం ఇక్కడ చూడొచ్చు, సామాన్య ధర్మశాస్త్రము లేదా కృష్ణుడి యొక్క మాటలు, ఈ రెండింటిని పోల్చవచ్చు. సామాన్య యొక్క ధర్మశాస్త్రాలు, అది సామాన్య ధర్మాలకు మనకు ధర్మాలు ఉంటాయి, మనకు సామాన్య ధర్మాలు పాటించాల్సి ఉంటుంది. ఆ సామాన్య ధర్మాలను మించిన ధర్మము భగవంతుడు స్వయంగా అది కేవలం చూడండి, భగవంతుడు మనకు అనిపిస్తూ ఉంటుంది, అయ్యో తన బంధువుల్ని చంపమంటున్నాడు భగవంతుడు, ఇది ఎక్కడి న్యాయం అని. కేవలము నామమాత్రపు ఆధ్యాత్మికవేత్తలు ఇదే చెప్తారు. ఏంటంటే కేవలం భగవద్గీత అంటే కేవలము యుద్ధంలో సొంత బంధువుల్ని, సొంత బంధుగణాన్ని మొత్తం చంపుకునే కేవలం ఒక గ్రంథం మాత్రమే అని చెప్తారు. అందుకే కొన్నిసార్లు ఏంటంటే సామాన్య జనము అయ్యో ఇది తీసుకుంటే కన్నా ఇంట్లో గొడవలు వస్తాయేమో. ఈ సామాన్య ధర్మశాస్త్రాన్ని బట్టి ఈ 5 కారణాలు చెప్పడం జరిగింది. ఈ 5 కారణాలు సామాన్యమైన కారణాలు కాదు. అంటే అర్జునుడి యొక్క
తెలివి చూడండి, సామాన్యమైన ధర్మశాస్త్రాలను వల్లించలేదు. అండ్ మొత్తం ధర్మశాస్త్రాలు తీసుకొని ఐదు కారణాలు చెప్పడం జరిగింది. కానీ అంతకు మించిన ధర్మశాస్త్రము మనకు, ఈ సామాన్య ధర్మశాస్త్రం మించిన ధర్మం ఏంటంటే కృష్ణుడి యొక్క మాటలు, కృష్ణుడి యొక్క ధర్మం, కృష్ణుడు చెప్పినటువంటి ధర్మం అని మనకు తెలుసుకోవాలి. అదే ఇక్కడ మనం తెలుసుకుపోయే అంశం ఏంటంటే, ఒక్కసారి మనం పునఃసమీక్షించుకుందాము ఈ ఐదు ఏవైతే కారణాలు చెప్పారో. అదేంటంటే మొదటిది, వారి పట్ల నాకు కరుణ అని చెప్తారు. కరుణ. తర్వాత రెండవది, నేను వారినందరినీ చంపితే వారందరూ చంపబడ్డాక ఎవరితో నేను ఈ భోగాన్ని అనుభవించాలి, రాజ్యాన్ని అనుభవించాలనేసి. తర్వాత మూడవది ఏంటంటే, పాపము నాకు ఉణగురుతుంది. ఎందుకంటే చూడండి ఇక్కడ పూజ్యులు, భీష్ముడు, ద్రోణాచార్యుడు బ్రాహ్మణుడు, బ్రహ్మహత్య పాతకం, ఇలా ప్రతి ఒక్క వారిని తీసుకొని వీరిని చంపడం వల్ల నాకు పాపము వస్తుంది. అది మూడో కారణం. తర్వాత ఏంటంటే వీరిని అందరినీ చంపడం వల్ల, ఇక్కడున్న సైనికుల్ని లేదా యోధుల్ని చంపడం వల్ల వీరి యొక్క కుటుంబ వ్యవస్థ దెబ్బతింటుంది. వీరి యొక్క కుటుంబాలు దెబ్బతింటాయి, ఈ కుటుంబ వ్యవస్థ మొత్తం దెబ్బతింటుంది. దాని ద్వారా వర్ణ సంకరం కూడా ఏర్పడుతుంది అనేసి 4వ కారణం చెప్తారు. తర్వాత 5వ కారణం వచ్చేసి మనకి ఇక్కడ కనపడదు, అది 2వ అధ్యాయంలో మొదటి 5-6 శ్లోకాల్లో కనపడుతుంది. ఏంటంటే తన నిర్ణయం తీసుకోకపోవడం. అది 5 కారణాలు చెప్తారు. 5 కారణాలు మనకు ఇవన్నీ సామాన్య ధర్మశాస్త్రాల్లో మనకు ఇవన్నీ చాలా ధర్మంగానే కనిపిస్తాయి. తర్వాత 46వ శ్లోకం వద్దాము. 46వ శ్లోకం ఇదంటే కొంచెం పునఃసమీక్షించుకున్నాము. 46వ శ్లోకం చూడండి. ఏం చెప్పారు ఇక్కడ? భక్తిలో ఉన్నటువంటి దయాపూర్ణుడు, కోమల హృదయుడు అయిన వ్యక్తియే ఆత్మజ్ఞానాన్ని స్వీకరించడానికి యోగ్యుడు. ఇక్కడ చాలా ముఖ్యమైన అంశం వచ్చింది, చాలా ముఖ్యమైన అంశం. ఇంకేంటంటే మనం కూడా భక్తిలో కానీ లేదా సామాన్యంగా మనము భక్తి బయట కానీ మనము మన సొంత ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కేవలము మన శక్తి మీద, మన తెలివి మీద ఆధారపడి మనం సొంత ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఆ సొంత ప్రయత్నాలు చేయటం వల్ల చూడండి, అవి అర్జునుడు కూడా సామాన్యమైన వ్యక్తి ఏం కాదు. అర్జునుడు కూడా మహాయోధుడు, తర్వాత తెలివి, తర్వాత శక్తి, ఐశ్వర్యము, ఇవన్నీ ఉన్నటువంటి వాడు. మన సామాన్యమైన జనంతో పోలిస్తే ఇవన్నీ గొప్ప స్థాయిలో ఉన్నటువంటి వారే. అలాంటి అర్జునుడి కూడా తన సొంత ప్రయత్నము ఇక్కడ పని చేయలేదు. మనం కూడా వైష్ణవుల ద్వారా వచ్చిన సూచనలు మనం కూడా తిరస్కరించడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. మనం కూడా అప్పుడప్పుడు భక్తిలో కూడా భక్తి కాని వారు ఇంకా చెప్పనవసరం లేదు, వారి ప్రయత్నాలన్నీ విఫలం అవుతూనే ఉంటాయి. ఇక్కడ మనము అర్జునుడు కూడా అదే సందిగ్ధంలో పడ్డాడు. ఇక్కడ
సొంత ప్రయత్నాలు చేశాడు, ధర్మశాస్త్రాలు చెప్పాడు, ఈ కారణాలు ఆ కారణాలు అని చెప్పాడు. కానీ అర్జునుడు తన స్థితి నుంచి బయటికి రావడానికి ఆస్కారం లేకుండా పోయింది. ఇది మనం గమనించాలి. భక్తిలో ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మన సొంత ప్రయత్నాలు మనకు మేలు చేకూర్చవు. ఎప్పుడు ఎలా అయితే ఆ, చాలా చాలా సందర్భాల్లో శ్రీల ప్రభుపాదుల వారు చెప్తారు, ఎలా అయితే ఆ, ఒకరు ఈ భవబంధనాలు అనే తాడుతో కట్టేబడి ఉంటారో వారు వెళ్ళి ఇంకొకరిని విడిపించడానికి, ఇంకొకరు ఉన్న భవబంధాలు ఇరుక్కున్న వారిని విడిపించడానికి ఎలా ప్రయత్నిస్తారు? ఇది కేవలము అజ్ఞానం మాత్రమే అని. అలానే మన సొంత ప్రయత్నాలు కూడా అలానే ఉంటాయి. మనం కట్టబడి ఉన్నాము. ఇప్పుడు భవబంధాల్లో మనము ఈ త్రిగుణాలకు లోబడి మనం కట్టబడి ఉన్నాము. రజస్తమో గుణాల సత్వ రజస్తమో గుణాలనే బంధనాల్లో కట్టబడి ఉన్నాము. మన ప్రయత్నాలు ఎలా ఉంటాయంటే దీనికి లోబడే ఉంటాయి. ఇవి సఫలీకృతం కావు. చూడండి, తర్వాత ఏంటంటే ఈ కృష్ణ చైతన్య జ్ఞానము, కృష్ణుని యొక్క విజ్ఞాన శాస్త్రము ఎవరు నేర్చుకుంటారు, ఎవరికి అలవడుతుంది అనే దాన్ని కూడా ఇక్కడ మనం చూడొచ్చు. కృష్ణుడి యొక్క విజ్ఞానము అందరూ వినలేరు. అందరికీ అవకాశం ఉంది, వినే అవకాశం ఉంది. మనము ఏదైతే భగవద్గీత అందిస్తున్నామో, వితరణ జరుగుతోందో ప్రపంచం మొత్తము, అవకాశం ఉంది వినడానికి. కానీ అందరూ తీసుకోలేరు. ఎవరు తీసుకుంటారనేది ఇక్కడ భగవద్భక్తిలో ఉన్నటువంటి ఉన్నట్టి అటువంటి దయాపూర్ణుడు, కోమల హృదయుడు, హృదయం కోమలం కావాలి ఫస్ట్. మనకు భాగవతంలో చాలా సందర్భాల్లో వస్తాయి. ఇంద్రుడే తీసుకోవచ్చు చాలా సందర్భాల్లో. ఇలా కోమల హృదయుడు, దయాపూర్ణుడైన వారే ఈ ఆత్మజ్ఞానాన్ని స్వీకరించటానికి యోగ్యుడు, ఈ కృష్ణ చైతన్య జ్ఞానాన్ని స్వీకరించడానికి యోగ్యుడు అని. మరి ఈ కోమల హృదయం ఎలా చేసుకోవాలి? దయ ఎలా కలిగి ఉండాలి? ఎలా వస్తుంది? మరి కేవలము భక్తులతో కలిసి భక్తి చేయడం వల్లనే ఈ కోమల హృదయం. మనకు చైతన్య మహాప్రభులు వారి చైతన్య చరితామృతంలో మొత్తం భక్తుల యొక్క హృదయము, భక్తుల యొక్క మధ్య సంభాషణ, వారి యొక్క వ్యవహారాలు ఎలా ఉండాలి, భక్తుల మధ్యలో సంబంధాలు ఎలా ఉంటాయి, ఇదే మనకు కనిపిస్తుంది. కేవలం ఇదే కనిపిస్తుంది. చాలా అనుభూతిగా ఉంటాయి. ఎందుకంటే కృష్ణుడు సమస్త లోకాలు, భాగవతము, రాక్షసులు, వీరరసము ఇవన్నీ మిళితమై ఉన్నాయి. కానీ చైతన్య చరితామృతంలో ఇంకా ఏంటంటే కేవలం భక్తుల మధ్యలో ఉన్న వ్యవహారాలు, భక్తుల మధ్యలో ఉన్న ప్రేమ వ్యక్తము, ఇవి మాత్రమే కనబడతాయి మనకు. రసాస్వాదన చాలా చైతన్య చరితామృతం నుంచి మనము చాలా బాగా చేయొచ్చు. చూడండి, ఒక సందర్భం తీసుకుందాము. ఒక సందర్భంలో చైతన్య మహాప్రభుల వారు పూరిలో ఉన్నప్పుడు, అంటే ఈ బృందావనము పర్యటించిన తర్వాత మళ్ళీ పూరికి వస్తారు. ఆ పూరికి వచ్చిన సందర్భంలో బెంగాల్లో ఉన్న భక్తులు, గౌడ దేశంలో ఉన్న భక్తులు వారందరూ మళ్ళీ
పూరికి రావాలని ప్రయత్నం చేస్తారు, భగవంతుని దర్శించుకోవాలని, చైతన్య మహాప్రభుని దర్శించుకోవాలని వారు వస్తారు. ఆ సమయంలోనే మళ్ళీ రెండవసారి చైతన్య మహాప్రభుల యొక్క దర్శనం కోసం రూప గోస్వామి వస్తారు. రూప గోస్వామి సామాన్యమైన వ్యక్తి కాదు. ఆ, ఆయన చదువు పాండిత్యం చూస్తే ఎంత పెద్ద స్థాయిలో ఉంటాయి. కేవలం సంస్కృతంలోనే కాదు, ఇతర భాషల్లో కూడా ఆయన ప్రావీణ్యుడు. అలాంటి వ్యక్తి రెండోసారి వచ్చినప్పుడు వారి మధ్య ఆయన హరిదాస్ ఠాకూర్ గృహంలో ఉంటారు, వారితో పాటు ఉంటారు పూరిలో కొన్ని రోజుల పాటు. అప్పుడు ఈ లలిత ఈ రెండు పుస్తకాలను రచించడానికి ప్రయత్నం చేస్తారు, గ్రంథాలను రచించడానికి ప్రయత్నం చేస్తారు. లలిత మాధవ, విదగ్ధ మాధవ అని ఇదేంటంటే అది పూర్వరంగం ఉంది, చాలా పూర్వరంగం ఉంది. అందులో సత్యభామ కనపడుతుంది, కళలో కనపడుతుంది. సత్యభామపుర అనే వచ్చేటప్పుడు సత్యభామపుర అనే ఊరిలో ఆయన రాత్రి అక్కడ విశ్రమిస్తే సత్యభామ కనపడుతుంది. ఇదేంటంటే పూర్వరంగం ఉంది. అందులో నేను చెప్పదలుచుకున్నట్టు ఏంటంటే, వారు వచ్చిన తర్వాత వారి పాండిత్యాన్ని నలుగురి అంటే రామానందరాయలు వీరి ముందర ఈ రచించిన శ్లోకాల్ని చెప్తారు. చెప్పిన తర్వాత వారి ఆమోదం తీసుకుంటారు. గొప్ప పాండిత్యం ఉన్న వ్యక్తి నేనేం తీసుకోవాలి, నా పాండిత్యం వల్ల నా పాండిత్యం ముందు వీరంతా అనే భావన రాలేదు. రామానందరాయలు, గోవింద వీరందరి ఒక అనుమతి తీసుకుంటారు. ఇలా నా శ్లోకాలు ఇలా ఉన్నాయి, ఇందులో పొరపాట్లు తప్పులు ఏమైనా ఉంటే సరిచేయండి అని. ఇలా ఉంటుంది. ఇలా కోమల హృదయం అంటే ప్రతి సందర్భంలో మనం చూడొచ్చు చైతన్య మహాప్రభుల యొక్క చరిత్రలో. భక్తుల యొక్క హృదయము ఎంత కోమలంగా ఉంటుంది, ఎంత దయ కలిగి ఉంటారు. దయ కలిగి ఉండడం అంటే చూడండి, ఇంకో సందర్భం గుర్తొస్తుంది. ఈ సందర్భంలోనే బెంగాల్ భక్తులకి ఇక్కడికి వస్తున్నప్పుడు, పూరికి వస్తున్నప్పుడు అందులో ఒక కుక్క కనపడుతుంది శివానంద సేనకి. శివానంద సేన ఎవరు, వీరంతా ఎవరు అనేది చాలా పెద్ద విషయం. ఇంకో సందర్భంలో చర్చించుకుందాం. శివానంద సేన అందరూ కలిపి వీరంతా భక్తుల బృందం వచ్చి మొత్తము పూరికి వస్తుంటారు సంవత్సరం. ఆ పూరికి వచ్చే సమయంలో కుక్క కనపడుతుంది. ఆ సంవత్సరము ఒక కుక్క వస్తుంది. కుక్క నది దాటడానికి, గంగా నది దాటడానికి పడవవాడు ఒప్పుకోడు. కానీ ఆయన కుక్క కోసము 10 పణాలు ఆయనకు శిస్తు కట్టి కుక్కను వచ్చే దారిలో ప్రతిరోజు దానికి ఆహారం ఇస్తూ తనతో పాటు తీసుకొని వస్తాడు. అది ఒకానొక సందర్భంలో మళ్ళీ మాయమైపోతుంది. అది చైతన్య మహాప్రభుల దగ్గర కనబడుతుంది పూరికి వచ్చిన తర్వాత. అది ఒక వేరే లీల, భగవద్ధామం వెళ్తుంది. అంటే ఒక జీవి పట్ల, సామాన్య జీవి పట్ల భక్తుల హృదయం ఎలా ఉంటుందని. శివానంద సేన గొప్ప భక్తుడు. భక్తులందరినీ సంవత్సరం పూరికి తీసుకెళ్ళే పూరిలో ఏర్పాట్లను చేసే భక్తుల బృందంలో ఒకరు ఆయన. అలాంటి గొప్ప భక్తుడు చైతన్య మహాప్రభుల యొక్క భక్తుడు. చూడండి హృదయం ఎలా ఉంటుందనేది. దయాపూర్ణుడు, కోమల హృదయుడు. మళ్ళీ చెప్తారు, స్వామి చైతన్య మహాప్రభులు అడుగుతారు. చైతన్య మహాప్రభులు అడుగుతారు, ఈయన చాలా సందర్భం ఉంది, ఆయా సందర్భాన్ని వివరించలేకపోదు, మొత్తం చాలా సందర్భం ఉంది. అందులో కొన్ని శ్లోకాలు చైతన్య మహాప్రభులు చెప్తారు. చైతన్య మహాప్రభులు చెప్పిన తర్వాత ఆ శ్లోకాలే మళ్ళీ రూప గోస్వామి రచించడం జరుగుతుంది. అంటే వినిండరు
చైతన్య మహాప్రభులు ఆ శ్లోకాలు చెప్పడం వినిండరు రూప గోస్వామి. కానీ ఆ రూప గోస్వామి మళ్ళీ అలాంటి భావం వచ్చిన శ్లోకాలే మళ్ళీ రచించడం జరుగుతుంది. ఇది ఎలా సాధ్యమైంది అనేసి అడుగుతారు భక్తులందరినీ, చైతన్య మహాప్రభుని అడిగితే భక్తులందరూ ఏం చెప్తారంటే, మీ చల్లని కరుణ ద్వారా, మీ కరుణ రూప గోస్వామి మీద మీ కరుణ ఉండడం ద్వారా ఇలాంటి పాండిత్యము, ఇలాంటి జ్ఞానము అలవడింది అని చెప్తారు. అంటే ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలంటే, కృష్ణుడి యొక్క విజ్ఞాన శాస్త్రాన్ని మనము సైన్స్ ఆఫ్ కృష్ణ అంటాము. కృష్ణుడి యొక్క విజ్ఞాన శాస్త్రాన్ని, కృష్ణకు సంబంధించిన జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలంటే భక్తుల యొక్క మనస్సు ఎలా ఉండాలి, కలుషితమై ఉండకూడదు. కలుషితమై ఉంటే మళ్ళీ ఆ జ్ఞానం మనకు లోపలికి వెళ్ళదు, మనం స్వీకరించలేము. వింటూ ఉంటాము, బయటికి వెళ్తూ ఉంటుంది. కొన్నిసార్లు మనకు వైష్ణవులు తరగతి చెప్పేటప్పుడు కూడా అందులో మనకు ఎలా మనం స్వీకరిస్తూ ఉండాలంటే, ఈ విషయాన్ని మనం ఉన్న భక్తిలో ఈ విషయాన్ని ఎలా అన్వయించుకోవచ్చు అనే భావనలో మనం స్వీకరిస్తూ ఉండాలి. అప్పుడే మనం పురోగతి చెందుతాము. అలా కోమల హృదయం కలిగి ఉండాలి, దయాపూర్ణుడై ఉండాలి. అలా ఉన్నవారే ఈ కృష్ణ చైతన్య జ్ఞానాన్ని మనం స్వీకరించగలుగుతాము. లేదా కేవలము పుస్తక పఠనం చేస్తూ ఉంటాము. 2 సార్లు అయిపోయాయి, చైతన్య చరితామృతం అయిపోయింది, భాగవతం అయిపోయింది, 2 సార్లు అయిపోయాయి, 3 సార్లు అయిపోయాయి, అందులోని జ్ఞానం మాత్రము స్వీకరించలేము. మనం ఆరంభంలో వచ్చినప్పుడు ఏంటంటే, మనకు పుస్తక పఠనం ఎక్కువ, చాలామందికి పుస్తక పఠనం ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ అది చదువుతూ ఉంటే మరుసటి రోజే మర్చిపోవడం జరుగుతూ ఉంటుంది. లేదా గుర్తున్నప్పటికీ అందులోని సూక్ష్మమైన విషయాలు అర్థం కాకపోవడము, లేదా అందులోని రసభావనని మనము అర్థం చేసుకోలేకపోవడము, ఇలా జరుగుతూ ఉంటుంది. అది ఎందుకు అనేది ఇక్కడ మనం చూడొచ్చు. వ్యక్తి స్వీకరించే వ్యక్తి ఎలా ఉండాలి, ఆయన గుణాలు ఎలా ఉండాలి అనేది మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇంకో సందర్భం చెప్తాను మీకు. ఇక్కడ ఏంటంటే, పండిత్ మదన్ మోహన్ ఈయన బెనారస్ యూనివర్సిటీ స్థాపించిన వ్యక్తి. ఆయన గొప్ప పండితుడు ఆ కాలంలో, 1900 దశకంలో. ఈ పండిత్ మదన్ మోహన్ మాలవ్య ఒకసారి శిల ప్రభుపాద వారి గురువర్యులైన భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ వారిని కలవడానికి వచ్చి ఒక చిన్న, అంటే ఆయనకు సంశయం వస్తుంది, కృష్ణ చైతన్య జ్ఞానంలో సంశయం వస్తుంది. అందుకే అది కనుక్కోవడానికి వచ్చినప్పుడు వారి సంశయాన్ని తీర్చకుండా మొట్టమొదటగా ఆయన చేయమని పోయి, అక్కడ కొన్ని సేవలు ఉన్నాయి, ఆ సేవలను కొంచెం చూడవా అని చెప్తారు. అంటే మనము మన మనస్సుని ఈ జ్ఞానాన్ని స్వీకరించటానికి తయారు చేసుకోవాలి. లేదంటే కేవలం పుస్తక పఠనం మాత్రమే అవుతుంది. కాబట్టి ఈ ఆత్మజ్ఞానాన్ని, కృష్ణ చైతన్య జ్ఞానాన్ని స్వీకరించడానికి ఎవరు యోగ్యులు? అందరూ తీసుకోలేరు. మన రూపాల వారి కరుణ, లేదా ఆచార్యుల చైతన్య మహాప్రభుల వారి కరుణ ద్వారా మనం వచ్చాము. కానీ మనల్ని మన హృదయాన్ని మలుచుకుంటూ వెళ్ళాలి. అప్పుడే మనకు అందులోని సూక్ష్మమైన అంశాలను మనం అర్థం చేసుకోగలము. అప్పుడు మాత్రమే ఇది మళ్ళీ సొంత ప్రయత్నం చేయకూడదు. దయ కలిగి ఉండాలని, నేను దయ కలిగి ఉండాలి అని సొంత ప్రయత్నం చేయకూడదు. కోమల హృదయం కలిగి ఉండాలని అలా చేయకూడదు. భక్తుల మధ్యలో ఉంటూ భక్తి చేస్తే ఇవి ఖచ్చితంగా అలవడతాయి, అప్రయత్నంగానే అలవడతాయి.
అప్పుడే ఈ కృష్ణ చైతన్య జ్ఞానాన్ని స్వీకరించడానికి యోగ్యత వస్తుంది. తర్వాత ఈరోజు విశేషం గురించి కొన్ని ఒక 5 నిమిషాలు చర్చించుకుందాము. ఏంటంటే ఈరోజు చైతన్య మహాప్రభుల ఆవిర్భావ దినోత్సవం. అందులో ఈ చైతన్య చరితామృతంలో చైతన్య మహాప్రభుల వారి రావటానికి గల కారణం, అవతరించడానికి గల కారణాలు 3 బాహ్య కారణాలు చెప్పారు, 3 అంతర్గత కారణాలు లేదా నిగూఢమైన కారణాలని మనం చెప్పచ్చు. ఈ 3 చర్చించుకుందాము. ఇది ఆదిలలో మనకు కనపడతాయి, చైతన్య చరితామృతంలో ఆదిలలో కనపడతాయి. మొట్టమొదటి కారణం ఏంటంటే కృష్ణ అవతార సమాప్తి చేసుకున్న తర్వాత ఆ క్షణం వెళ్ళిపోయిన తర్వాత ఆలోచిస్తారంట కృష్ణుడు. చాలా నేను హరే కృష్ణ. మాతాజీ చేగు చందన మాతాజీ మ్యూట్ లో పెట్టుకోండి. కృష్ణుడు ఆ వెళ్ళిపోయిన క్షణం ఆలోచిస్తారంట. ఏంటంటే చాలా సమయం చాలా యుగాల వరకు నేను అవతరిస్తున్నాను, అవతారం భక్తులు కేవలము ఈ శత్రు సంహారం కోసము లేదా భక్తుల్ని రక్షించడం కోసం నేను అవతరిస్తున్నాను కానీ అంటే ప్రేమపూర్వకమైన వినిమయము ఎక్కడ, కేవలం ప్రేమపూర్వకమైన వినిమయం ఎక్కడ నేను అందివ్వలేదు. పరిపూర్ణమైన స్వచ్ఛమైన ప్రేమపూర్వకమైన వినిమయం ఎక్కడ అందివ్వలేదు. అందుకోసము ఈ ప్రేమపూర్వక వినిమయం ద్వారానే మనము ఈ సామాన్య జనాన్ని ఉద్ధరించబడతారు. కాబట్టి నేను వీరికి అందించాలి, ఈ ప్రేమపూర్వకమైన భక్తియుత సేవ అందించాలి అని భక్తుడి యొక్క రూపంలో రావడం జరిగింది అని మొదటి కారణం. ఆ తలంపుతో మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది చైతన్య మహాప్రభుల ఆవిర్భావం. అది మొదటి కారణం. రెండవ కారణం ఏంటంటే ఈ యుగానికి సంకీర్తన ఉద్యమాన్ని స్థాపించడానికి రెండవ కారణంగా చెప్తారు. యుగావతారంగా రావడం జరిగింది. అది కూడా చైతన్య మహాప్రభులు ప్రతి యుగంలో రారు, ప్రతి కల్పంలో కూడా మనకు కనపడదు చైతన్య మహాప్రభులు వచ్చినట్లు. కేవలము మనం చాలా అదృష్టవంతులం. ఇది ప్రతి మహాయుగంలో కూడా జరగదు. చైతన్య మహాప్రభులు ప్రతి మహాయుగంలో కూడా రారు. కృష్ణుడు ఎప్పుడైతే స్వయంగా కృష్ణుడు ద్వాపరయుగం ముగించుకున్న తర్వాత ఈ కల్పం ఈ మహాయుగంలో కృష్ణుడు ద్వాపరయుగంలో స్వయంగా కృష్ణుడు వచ్చారు. కృష్ణుడు వచ్చిన తర్వాతనే చైతన్య మహాప్రభులు వస్తారు. ఇది చాలా అరుదు, జరగటం చాలా అరుదు. కాబట్టి ఇది కేవలం మనము ఇంకా అందుకే వైష్ణవులు చెప్తూ ఉంటారు, ఇది గోల్డెన్ ఏజ్ అని, స్వర్ణయుగం అని. చైతన్య మహాప్రభులు అంతర్ధానం అయిపోయి అవతార సమాప్తి అయిపోయి కేవలం ఒక 400 సంవత్సరాలు అయింది. స్వయంగా కృష్ణుడున్న యుగం ఇది. కృష్ణుడితో మనకు కేవలం ఒక 400 సంవత్సరాలు చూడండి. అందుకే ఈ స్వర్ణయుగంగా మనం అది కూడా యుగావతారంగా ఈ సంకీర్తనోద్యమాన్ని స్థాపించడానికి రెండవ కారణంగా చెప్తారు వైష్ణవులు. తర్వాత ఇంకొక మూడవ కారణం ఏంటంటే అద్వైతాచార్యులు మహావిష్ణువు అవతారంగా చెప్తారు. ఆ అద్వైతాచార్యులు ఇక్కడున్న సామాన్య జనాన్ని, ఇక్కడ వారు అనుభవిస్తున్న త్రిగుణాల్లోకి పడి అనుభవిస్తున్న బాధల్ని చూసి చైతన్య మహాప్రభుల వారిని అంటే స్వయంగా కృష్ణుణ్ణి ఆహ్వానించడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చి వీరిని అందరినీ ఉద్ధరించండి స్వామి అని పిలవడం జరుగుతుంది. భక్తుని యొక్క భగవంతునికి భక్తుడి యొక్క విన్నపము చాలా
ప్రీతికరం కాబట్టి అది ఆ, మూడవ అద్వైత ఆచార్యుల వారు చైతన్య మహాప్రభుని పిలవడం జరుగుతుంది. దానికి కారణము ఈ మూడు కారణాలు బాహ్య కారణాలు. ఒకటి, మొట్టమొదటిది కృష్ణుడు తన ఆ, స్వచ్ఛమైన భక్తియుత సేవ ఇవ్వటానికి, ఈ జీవులందరినీ ఉద్ధరించటానికి, స్వచ్ఛమైన భక్తిని ఇవ్వటానికి, కేవలం భక్తి మాత్రమే, భక్తుని రూపంలో రావటం కోసము. తర్వాత రెండవది యుగావతారం, సంకీర్తన ఉద్యమాన్ని స్థాపించడానికి, యుగావతారంగా సంకీర్తన ఉద్యమాన్ని ఈ యుగంలో స్థాపించడం కోసము రెండవ కారణము. మూడవ కారణము అద్వైత ఆచార్యులు ఆహ్వానించడం. ఆయన ఆహ్వానించడం అంటే ఈ సామాన్య జనం అనుభవిస్తున్న బాధల్ని చూడలేక అద్వైత ఆచార్యులు పిలవటం జరుగుతుంది. అది మూడో కారణం. మూడు బాహ్య కారణాలు. మూడు నిగూఢమైన కారణాలు అని చెప్తారు, అంతర్గత కారణాలు కూడా అనవచ్చు. ఏంటంటే కృష్ణుడికి ఒక తలంపు వస్తుంది, నా ప్రేమ వినిమయంలో, రాధారాణి యొక్క ప్రేమకు ప్రతిరూపము, ప్రేమ యొక్క వినిమయము. ఆ వినిమయంలో రాధారాణి చాలా అనుభూతి చెందుతూ ఉంటుంది. కృష్ణుడే అందరి ఆకర్షించేవాడు. అలాంటిది కృష్ణుని ఆకర్షించేది రాధారాణి యొక్క భక్తితో సేవ, ప్రేమపూర్వక వినిమయం. అలాంటి రాధారాణి యొక్క భావనను నేను కూడా ఆస్వాదించాలనే తలంపు కలుగుతుంది. అందుకే మొదటి కారణం ఏంటంటే రాధారాణి యొక్క స్థానంలో నేను ఉండాలి అని రాధారాణి కృష్ణుడు కలయిక ద్వారా ఈ చైతన్య మహాప్రభుల యొక్క ఆవిర్భావం జరుగుతుంది. అంటే రాధారాణి యొక్క భావన చైతన్య మహాప్రభుల యొక్క కృష్ణుడి యొక్క రూపం, ఈ మిళితంలో చైతన్య మహాప్రభులు ఆవిర్భవించడం జరుగుతుంది. ఇది ఒక మొదటి కారణము. రెండవ కారణం ఏంటంటే ఇవి చాలా దగ్గరగా ఉంటాయి ఇవన్నీ, ఈ మూడు కారణాలు. రెండవ కారణం ఏంటంటే అందులోని మాధుర్యాన్ని చూడడానికి. ఒకటి, రాధారాణి యొక్క స్థానంలో ఉండటము ఒకటో కారణము. రెండవ కారణం ఏంటంటే అందులోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి రెండవ కారణము. మూడో కారణం ఏంటంటే తన మీద ప్రేమ, కృష్ణుడి మీద ప్రేమ యొక్క ఆస్వాదనం. ఇదంటే దగ్గరగా ఉంటాయి ఈ మూడు కారణాలు. రాధారాణి యొక్క స్థానంలో ఉండి తన మీద ప్రేమను ఆస్వాదించడానికనే ఈ మూడు కారణాలు ఉంటాయి. ఈ మూడు చాలా నిగూఢమైన కారణాలు అని చెప్తారు. ఆ బాహ్య కారణాలు మూడు, నిగూఢమైన కారణాలు మూడు. అందువల్లనే చైతన్య మహాప్రభులు వారు ఇక్కడికి రావటం, మళ్ళీ కృష్ణుడు పరిసమాప్తి, ఆయన అవతారం పరిసమాప్తి అయిన వెంటనే మళ్ళీ ఇక్కడికి రావటము ద్వారా మనము చాలా భాగ్యవంతులము. అది ఈరోజు విశిష్టత. అది కూడా వైష్ణవులు చెప్పడం ఏంటంటే ఈరోజు చంద్రగ్రహణము మనకు ఆది నెలలో వస్తుంది చైతన్య చరితామృతంలోని. ఎప్పుడైతే చంద్రగ్రహణము ఉండి నవద్వీపవాసులు అందరూ గంగానది స్నానం చేస్తూ ఉంటారో, అలాంటి సందర్భంలో చైతన్య మహాప్రభుల వారు ఆవిర్భవిస్తారు. హరినామంతో మారుమోగుతూ ఉంటుందో నవద్వీపం మొత్తం, అప్పుడు ఆ చైతన్య మహాప్రభులు ఆవిర్భవిస్తారని. అంటే ఈ కలయిక చంద్రగ్రహణము తర్వాత ఈ గౌర పూర్ణిమ కలయిక చాలా అరుదుగా వస్తుంది. అంతటి అరుదైన ఘట్టం ఇది. అందుకే ఈరోజు చాలా విశిష్టమైన రోజు అని వైష్ణవులు అందరూ
చెప్తారు. మనం అందరము సేవలో పాల్గొనాలి. సేవలో పాల్గొనండి. ఈరోజు అంతా సేవలో ఉండండి. హరినామాన్ని జపించండి. హరే కృష్ణ. ఇది ఇంతటితో తరగతి ముగిస్తున్నాము. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. బాహ్య కారణాలు 3 చెప్పారు కదండి. ఒకటి భక్తిని ఇవ్వటానికి, 2 సంకీర్తనకి, 3వది ఏంటి ప్రభుజీ? ఒకటి మొట్టమొదటిది ఏంటంటే ఒకటి తన భక్తియుత సేవ, కేవలము స్వచ్ఛమైన భక్తియుత సేవ ద్వారానే ఈ మనుషులు ఉద్ధరింపబడతారనే కారణము. వేరే వేరే అవతారాల్లో శత్రు సంహారము ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ జరగటం వల్ల కేవలము అనన్యమైన భక్తియుత సేవ అని చెప్పటము నేను మర్చిపోవడం అని కాదు, అవి ఇవ్వటము నేను ఇవ్వడానికి మళ్ళీ కారణం అదొక కారణము. అనన్యమైన భక్తియుత సేవ ఇవ్వటానికి కారణము. 2వది సంకీర్తన ఉద్యమం స్థాపించడానికి కారణము. 3వది ఏంటంటే అద్వైత ఆచార్యుల వారు పిలవటం వల్ల. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ, ధన్యవాదాలు, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. తరగతి ఇంతటితో ముగిస్తున్నాం. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో హరే కృష్ణ ప్రభుజీ దండవత్ హరే ప్రణామాలు. కృష్ణ.